నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీఎస్టీ విధానంలో వచ్చిన మార్పులతో తగ్గిన అన్ని రకాల వస్తువు ధరలు. భీమవరం అవగాహన సభలో ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. మహిళలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం. కాళ్ల మండలంలో వివరించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులను ఆదుకుని మానవత్వాన్ని చాటుకున్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. అభినందించిన స్థానిక ప్రజలు. తెనాలి నుంచి తణుకుకు చేరిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం 2వ తేదీన ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసిన మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం. తణుకు చిల్డ్రన్స్ హోం బాలికలకు స్వర్ణ లయన్స్ క్లబ్ తరపున స్కూల్ బ్యాగ్లను అందజేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రాజకుమారి. తాడేపల్లిగూడెంలో వైసీపీ డిజిటల్ బుక్ కరపత్రాలను విడుదల చేసిన రాష్ట్ర మాజీ మంత్రి సత్యనారాయణ. పాల్గొన్న స్థానిక నాయకులు. జీఎస్టీ తగ్గింపు స్లాబ్లను వినియోగించుకుని ప్రయోజనం పొందాలి. కొత్తపేటలో ప్రజలకు హితో పలికిన ఎమ్మెల్యే సత్యానందరావు. 2వ తేదీ నుంచి నిర్వహించనున్న ద్వారకా తిరుమల చిన్న వెంకట బ్రహ్మోత్సవాలు వెల్లడించిన ఆలయ అధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి. రైతాంగాన్ని ప్రోత్సహించే దిశగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు, పనిముట్లపై భారీ మొత్తంలో జీఎస్టీ తగ్గిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరంలో మంగళవారం నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ, వైద్య రంగానికి చెందిన పరికరాలు, విద్యా సామాగ్రి, ఆరోగ్య బీమా అంశాలపై పెద్ద ఎత్తున రాయితీలను అందించడంతో పాటు కొన్నింటికి 0% జీఎస్టీకి పరిమితం చేయడం అభినందించదగిన విషయమన్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షించారు. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత స్వాతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15 ఎర్రకోట నుండి మాట్లాడుతూ రాబోయేటువంటి దసరా, దీపావళి పండుగల్లో లోపులు పెద్ద ఎత్తున జీఎస్టీలో మార్పులను తీసుకురావడం ద్వారా దేశ ప్రజలకు పండుగ కానుక అందిస్తానని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు గతంలో 4 స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీని 2 స్లాబులకి మాత్రమే పరిమితం చేసి పెద్ద ఎత్తున రాయితీని ప్రకటించినటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. ఏదైతే 28% స్లాబ్ని పూర్తిగా తీసివేసి అలాగే 12% స్లాబ్ను కూడా తీసివేసి కేవలం 5%, 18% స్లాబులకు మాత్రమే పరిమితం చేసినటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వెంటనే కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి విధానాన్ని మనం అంతా కూడా గమనించాలి. ముఖ్యంగా ఏదైతే వ్యవసాయానికి రంగానికి సంబంధించినటువంటి వస్తువుల మీద, అలాగే వైద్యానికి సంబంధించినటువంటి పరికరాల మీద కానీ, అలాగే విద్యకి సంబంధించినటువంటి వస్తువుల మీద కానీ, ఆరోగ్య బీమాకి సంబంధించినటువంటి అంశాల మీద కానీ పెద్ద ఎత్తున రాయితీని ప్రకటించి చాలా వాటికి 0% జీఎస్టీకి పరిమితం చేసినటువంటి సంగతి మనం అంతా కూడా ఈ సందర్భంగా అభినందించాలి. రైతులకు సంబంధించినటువంటి పరికరాల మీద ఎంత పెద్ద ఎత్తున సబ్సిడీ రాయితీ వచ్చింది అనేటువంటి విషయం మీద చక్కని ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక డ్రోన్ మీద దాదాపు 90,000 రాయితీ వచ్చినటువంటి సందర్భం. వ్యవసాయానికి అవసరమైనటువంటి ప్రతి పనిముట్టు మీద కూడా పెద్ద ఎత్తున జీఎస్టీని తీసివేసినటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు అందరూ కూడా గమనించారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ప్రభుత్వాలకు మనం పెద్ద ఎత్తున మద్దతునివ్వాలి. సమర్థవంతమైనటువంటి నాయకులని రాష్ట్రంలో, కేంద్రంలో రాష్ట్రం కోసం, దేశం కోసం అనుక్షణం ప్రజల కోసం పరితపించేటువంటి నాయకుల్ని మనం ఎన్నుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్మిల్ రాధాకృష్ణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలకు మెరుగైన జీవనోపాధులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం బొండాడపేట గ్రామంలో
9,72,000 రూపాయలతో నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. బొండాడుపేట మైనర్ గ్రామ పంచాయతీలో 0.5 MLT సామర్థ్యం గల మైక్రో ఫిల్టర్ ప్లాంట్ను మండల పరిషత్ నిధులు 5 లక్షలు, కెనరా బ్యాంక్ నిధులు 4,72,000 రూపాయలతో నిర్మించడం జరిగిందన్నారు. ఈ గ్రామ ప్రజలు చాలా ఏళ్లుగా తాగునీటి సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించారు. అయితే ఈ గ్రామానికి ఇప్పుడు ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. కొండాటపేట గ్రామంలో మైక్రో ఫిల్టర్ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించడం జరిగింది. అలాగే జల్ జీవన్లో భాగంగా దీనికి కెనరా బ్యాంకు ఎంపీపీ నిధులు, ఈ రెండిట్లో కెనరా బ్యాంక్ సహకారం ఎంపీపీ నిధులతో దీన్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్ కింద ఊర్లో ఉన్న మొత్తం నివాసాలన్నిటికీ కూడా ట్యాప్ కనెక్షన్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఏర్పాటు చేయాలనేది ఈ ఊరు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. మా సైడ్ నుంచి కూడా సహకారం అందించి మంచి మంచి చెట్లన్నీ కూడా ఒక 9-10 అడుగుల ఎత్తున్న పొగడ చెట్లను కూడా మా సైడ్ నుంచి సప్లై చేసి ఒక మంచి వాతావరణం. ఇంతకు మునుపు ఇందులోకి వచ్చే నీరు కూడా కలుషితం అయ్యేది. ఇప్పుడు బొండాడ గ్రామం నుంచే డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి పైప్ లైన్ వేసి కలుషితం కాని నీరు ఇక్కడికి వచ్చేలాగా అది కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ మైక్రో ఫిల్టర్ ఏర్పాటుతో పరిశుద్ధమైన నీరు ఎటువంటి కంటామినేషన్లో లేకుండా మంచినీరు ఈ రోజు నుంచి పూర్తిగా సప్లై చేయటం జరుగుతుంది. దీంతో ఇప్పుడు మొత్తం మీద కెనరా బ్యాంక్ వాళ్ళు ఒక 25 ప్లాంట్లకి మనకి సహకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడ్ల వీరవెంకట మధుసూదన్ రావు, గ్రామ కార్యదర్శి కె మణికంఠ, ఎంపీపీ పెన్వెత్స శిరీష, జెడ్పీటీసీ పి సోమేశ్వరరావు, ఎంపీటీసీ గుత్తికొండ సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, ఉండి ఆకివీడు డీసీ చైర్మన్లు తోట ఫణిబాబు, గోకరాజు, శివబాబు పాల్గొన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన 2 యువకులకు సకాలంలో చికిత్స అందించడంతో పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోకుండా అధికారులను ఎమ్మెల్యే రాధాకృష్ణ సమన్వయం చేసిన ఘటన మంగళవారం తణుకులో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మోటార్ సైకిల్పై వెళ్తున్న 2 యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆగి అంబులెన్స్ వాహనం వచ్చే వరకు అక్కడే ఉండి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సకాలంలో చికిత్స అందించడంతో పాటు రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోకుండా అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పలువురు అభినందించారు. తణుకు బ్యాంక్ కాలనీలోని స్థానిక స్వతంత్ర సమరయోధుల 18 విగ్రహాల మధ్య నెలకొల్పేందుకు రిటైర్డ్ ప్రిన్సిపల్ సమరయోధులు సంకు అప్పారావు కుమార్తె సంకు మనోరమ 1,30,000 రూపాయల సొంత నిధులతో తెనాలిలో తయారు చేయించిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం మంగళవారం తణుకు చేరింది. విశిష్ట అనుభవం కలిగిన ప్రముఖ శిల్పితో రూపొందించిన ఈ విగ్రహాన్ని స్వీకరించి గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2వ తేదీన ఆవిష్కరించే చోట్లో ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ, మున్సిపల్ డిఈ కొవ్వూరి ఈశ్వర్ రెడ్డి, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరూరు మురళీకుమార్, విద్యార్థి నాయకులు టి అప్పలస్వామి, కాంట్రాక్టర్ పసల రాంబాబులు పాల్గొన్నారు. రెండు ఎడదేయండి కొద్దిగా
తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న వీధిలోని జీఎస్సీ చిల్డ్రన్స్ హోంలో ఉన్న 65 మంది బాలికలకు క్లబ్ జిల్లా సర్వీసెస్ కోఆర్డినేటర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంక రాజకుమారి స్కూల్ బ్యాగ్స్ ను మంగళవారం అందజేసి మాట్లాడారు. గారికి, చదిరాజు సుబ్బరాజు గారికి, లయన్స్ మెంబర్ అందరికీ, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పిల్లలకి పుస్తకాలు తీసుకెళ్ళడానికి బ్యాగ్స్ ఇస్తున్నటువంటి మహేష్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి మీ అందరికీ తెలుసు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ సూచనలకు అనుగుణంగా మరి ఈ సంవత్సరం నేను సర్వీస్ కోఆర్డినేటర్గా ఉండడం జరుగుతుంది. మరి మనందరికీ తెలుసు లయన్స్ క్లబ్ పబ్లిక్లో ప్రజల్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో గుర్తించి ఇంటర్నేషనల్గాను దేశవ్యాప్తంగాను మన లోకల్గా ఉన్న కూడా సమస్యలను గుర్తించి మరి లయన్స్ క్లబ్ ప్రజలందరికీ కానీ అటు పేషెంట్స్ కానీ సహకరించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే చైల్డ్హుడ్ క్యాన్సర్ కానీ, డయాబెటిక్ క్యాంప్స్ కానీ, అలాగే విజన్కి కానీ ఈ సంవత్సరము మెంటల్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ అనేది కూడా కొత్తగా తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో క్లబ్ అధ్యక్షులు బూరుగుపల్లి వెంకట్రావు, కోశాధికారి గూణ సుబ్బరాజు, సభ్యులు దామర సురేఖ, ఎండపల్లి సత్యతులసి, బూరుగుపల్లి లలితా కుమారి, సింహాద్రి శేషారత్నం, హోం నిర్వాహకులు పాల్గొన్నారు. తణుకు సజ్జాపురం సోమేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం దేవీ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా కుంకుమ పూజలు చేసి చండీ హోమం నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కనుమూరి జానకి రామరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అయ్యా శిరస్సుపైన ధరించండి. ఇలా హోమగుండం చుట్టూ చక్కగా మండపానికి హోమానికి ప్రదక్షిణ చేయండి. అయ్యా ముందు మీరు మీ వెనకాల మిగతా దంపతులు అందరూ కూడా భక్తులు కాదు భక్తులు కాదు భక్తులు కాదు భక్తులు చేయకూడదు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.